హాయ్, ఈ వీడియోలో మనం చూడబోతున్నాము డిప్లాయ్మెంట్స్. క్యూబర్నెటీస్లో డిప్లాయ్మెంట్స్ అంటే ఏంటో ఇప్పుడు చూడబోతున్నాము. డిప్లాయ్మెంట్స్ ప్రొవైడ్ ఏ వెరైటీ ఆఫ్ ఫీచర్స్ టు హెల్ప్ యూ ఆటోమేటికలీ మేనేజ్ గ్రూప్ ఆఫ్ రెప్లికా పాడ్స్. డిప్లాయ్మెంట్స్ మెయిన్గా రెప్లికా పాడ్స్ని ఒక గ్రూప్ ఆఫ్ రెప్లికా పాడ్స్ని మేనేజ్ చేస్తూ ఉంటాయి. సెట్ ఆఫ్ రెప్లికా పాడ్స్ని డైనమిక్గా మేనేజ్ చేయడానికి ఒక డిక్లరేటివ్ వేలో డిప్లాయ్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాయి. ఈ డిప్లాయ్మెంట్స్ కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి. అవి ఏంటంటే స్కేలింగ్, రోలింగ్ అప్డేట్స్ లాంటివి. ఇలాంటి వాటిని పవర్ఫుల్ ఫంక్షనాలిటీస్ అని చెప్పవచ్చు. ఇట్లాంటి పవర్ఫుల్ ఫంక్షనాలిటీస్ని డిప్లాయ్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాయి. డిప్లాయ్మెంట్స్ ఎన్ని రిప్లికా పార్ట్స్ కావాలో అంటే మనకు క్లస్టర్ కోసం ఎన్ని డిజైర్డ్ స్టేట్ ఫర్ రిప్లికా పార్ట్స్ని కావాలో అన్నిటిని ఈ డిప్లాయ్మెంట్స్ అనేవి క్యూబర్నెటీస్ క్లస్టర్లో డిఫైన్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ క్లస్టర్ కాన్స్టెంట్గా వర్క్ చేస్తూ మెయింటైన్ చేయడానికి డిజైర్డ్ స్టేట్ రిప్లికా పార్ట్స్ని మెయింటైన్ చేస్తుంది. అలాగే డిప్లాయ్మెంట్స్ ఆటోమేటిక్గా రిప్లికా పార్ట్స్ని క్రియేట్ చేయడానికి, అలాగే రిమూవ్ చేయడానికి కానీ మాడిఫై చేయడానికి కానీ మనకి ఈ డిప్లాయ్మెంట్స్తోనే క్యూబర్నెటీస్ క్లస్టర్లో వీలవుతుంది. ఇప్పుడు డయాగ్రామ్లో చూసినట్లయితే డిప్లాయ్మెంట్ ఒక పాడ్ టెంప్లెట్ ఉంది. పాడ్ టెంప్లెట్లోనే సెలెక్టర్ ఉంది. యాప్ ఈక్వల్ టు మై యాప్ అనేటటువంటి సెలెక్టర్ ఒకటి డిఫైన్ చేస్తుంది. అలాగే పాడ్ రిప్లికాస్ 2 రిప్లికాస్ డయాగ్రామ్లో చూస్తున్నాము. ఈ 2 రిప్లికాస్ ఈ లేబుల్స్ ఒక ఫస్ట్ పాడ్ రిప్లికాకి లేబుల్ ఇచ్చారు. అలాగే సెకండ్ పాడ్ రిప్లికాకి కూడా ఒక లేబుల్ ఉంది. ఈ లేబుల్స్ సెలెక్టర్స్ని ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో లేబుల్స్, సెలెక్టర్స్, అనోటేషన్స్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అక్కడ చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ లేబుల్స్ సెలెక్టర్స్ని మ్యాచ్ చేసుకుంటూ ఈ పాడ్ రిప్లికాస్ క్రియేట్ అవ్వడం, ఆ డిజైర్డ్ స్టేట్ని మెయింటైన్ చేస్తుంటాయి. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మీరు ఈ డయాగ్రామ్ చూసినట్లయితే క్యూబర్నెటీస్ క్లస్టర్లో డిప్లాయ్మెంట్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ డిప్లాయ్మెంట్ అనేది అవుటర్ లైన్లో మనకు కనిపిస్తుంది. దానికి లోపల సెకండ్ రౌండ్లో రిప్లికా సెట్ అనేది మనకు ఉంది. డిప్లాయ్మెంట్ లోపల రిప్లికా సెట్ ఉంటుంది. రిప్లికా సెట్ లోపల మనకు పాడ్స్ ఉంటాయి. పాడ్ లోపల కంటైనర్స్ ఉంటాయి. ఇక్కడ మనకు డిజైర్డ్ స్టేట్ ఎన్ని రిప్లికా సెట్స్ కావాలంటే అన్ని రిప్లికా సెట్స్ని మనం డిప్లాయ్మెంట్ మేనిఫెస్టో ఫైల్లో ఇక్కడ మనం డిఫైన్ చేస్తాము. దాని ప్రకారం ఈ డిజైర్డ్ స్టేట్ అనేది ఇక్కడ మనకు మెయింటైన్ చేయబడుతుంది. మనం 3 ఇచ్చినట్లయితే 3 డిజైర్డ్ స్టేట్గా తీసుకుంటుంది. అలాగే మనకు అవసరం లేదు, ఒక రిప్లికా పాడ్ సరిపోతుంది అనుకున్నప్పుడు మనం 1 ప్రొవైడ్ చేయొచ్చు. అంటే డైనమిక్గా ఆ ఫైల్ని అంటే ఆ డిప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఫైల్ని ఎడిట్ చేయడం వల్ల ఆటోమేటిక్గా డైనమిక్గా కూడా మనం ఫైల్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా ఆ రిప్లికా సెట్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసి చూద్దాం, మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఫస్ట్ మేనిఫెస్టో ఫైల్ కోసం డిప్లాయ్మెంట్ మనకు ఒక ఆబ్జెక్ట్గా మన క్లస్టర్లో మనకు కనిపిస్తుంది. దానికోసం ngInx-deployment.yaml స్క్రిప్ట్ ఫైల్ని ఓపెన్ చేసి ఇక్కడ నేను డిస్క్రిప్టర్ ఇస్తున్నాను. దానికోసం API వర్షన్ ఇక్కడ డిప్లాయ్మెంట్స్కి apps/v1 ఉంటుంది. ఇప్పటివరకు మనం పాడ్స్లో చూసినట్లయితే v1 అని ఉంటుంది, వర్షన్ 1 అని. కానీ ఇక్కడ యాప్స్ వర్షన్లో v1 ఉంటుంది, యాప్స్లో v1 అని.
కైండ్ వచ్చి ఇక్కడ ఆబ్జెక్ట్ కాబట్టి ఇది డిప్లాయ్మెంట్ అనే ఆబ్జెక్ట్ని ఇక్కడ కైండ్గా యూజ్ చేస్తున్నాము. ఈ మెటాడేటాలో ఈ ఆబ్జెక్ట్ అంటే డిప్లాయ్మెంట్ అనే ఆబ్జెక్ట్కి ఒక నేమ్ ప్రొవైడ్ చేస్తాము. nginx-డిప్లాయ్మెంట్ అనేది స్పెక్ సెక్షన్లో మెయిన్గా మనకి ఇక్కడ చూస్తున్నాము రిప్లికాస్ 3 అనేది. ఈ రిప్లికాస్ 3 అంటే నెంబర్ ఆఫ్ రిప్లికా పార్ట్స్ ఎన్ని క్రియేట్ అవ్వాలి అని ఇక్కడ నేను 3 ప్రొవైడ్ చేశాను. అంటే 3 రిప్లికాస్ ఇక్కడ క్రియేట్ అవుతాయి. అలాగే సెలెక్టర్స్లో మనం టెంప్లేట్లో మీరు డయాగ్రామ్ చూసినట్లయితే ఈ డయాగ్రామ్లో పాడ్ టెంప్లేట్లు ఈ డిప్లాయ్మెంట్లో పాడ్ టెంప్లేట్ సెలెక్టర్ యాప్ ఈక్వల్ టు మై యాప్ అని ఒక సెలెక్టర్ని డిఫైన్ చేస్తుంది. అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి మ్యాచ్ లేబుల్స్ అనేసి సెలెక్టర్స్ మ్యాచ్ చేసుకుంటాయి. ఏ లేబుల్స్ అంటే ఇక్కడ యాప్ nginx అనేటటువంటి ఒక లేబుల్ని ప్రొవైడ్ చేస్తాము. అది టెంప్లేట్లో మెటాడేటాలో లేబుల్స్ ఇస్తాము. ఈ యాప్ ఈక్వల్ టు nginx అనేది ఈ లేబుల్ ఈ సెలెక్టర్స్ని సెలెక్ట్ చేసుకుంటుంది, మ్యాచ్ చేసుకుంటుంది. దానికోసం ఇక్కడ సెలెక్టర్స్ అని ఇచ్చి తర్వాత టెంప్లేట్ అని డిఫైన్ చేస్తాము. ఈ లేబుల్ యొక్క కీ వాల్యూ ఇదే సెలెక్టర్స్లో ఇచ్చేటటువంటి కీ వాల్యూ మ్యాచ్ కావడం కోసం సేమ్ కీ వాల్యూస్ని ప్రొవైడ్ చేయాలి. అక్కడ డిఫరెంట్గా ప్రొవైడ్ చేసినట్లయితే అది ఎర్రర్ వస్తుంది. తర్వాత స్పెక్ సెక్షన్లో ఇక్కడ డిప్లాయ్మెంట్ రిప్లికా స్పెక్ సెక్షన్లో కంటైనర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. నేమ్ కంటైనర్ నేమ్, ఇమేజ్, అలాగే nginx ఇమేజ్ కాబట్టి ఇది అవుట్ సైడ్ ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి పోర్ట్ నెంబర్స్ కంటైనర్ పోర్ట్ 80 అని దీనిలో ప్రొవైడ్ చేస్తాము. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. రిప్లికాస్ అంటే ఎన్ని రిప్లికా పార్ట్స్ క్రియేట్ అవ్వాలని ఈ నెంబర్ని మనం ప్రొవైడ్ చేస్తాము. ఇక్కడ మనం 5 ఇచ్చినట్లయితే 5 రిప్లికా పార్ట్స్ క్రియేట్ అవుతాయి. 10 ఇచ్చినట్లయితే 10 రిప్లికా పార్ట్స్ క్రియేట్ అవుతాయి. అలాగే సెలెక్టర్స్ ఈ టెంప్లేట్లోని లేబుల్స్ని ఈ యాప్ nginx అనే లేబుల్ని మ్యాచ్ చేసుకుంటుంది. ఇలా మ్యాచ్ చేసుకొని గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటుంది. మీరు ప్రీవియస్ వీడియోలో లేబుల్స్ అండ్ సెలెక్టర్స్ని బాగా చూడండి, మీకు అప్పుడు సెలెక్టర్స్ లేబుల్స్ అంటే ఏంటో అర్థమవుతాయి. ఆ తర్వాత ఇది చూసినట్లయితే మీకు బాగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు సేవ్ చేస్తాను. ఇక్కడ kubectl get nodes చూసినట్లయితే get parts ఇక నో రిసోర్సెస్ ఉంది. ఇప్పుడు నేను kubectl అప్లై కమాండ్ని యూజ్ చేసి -f ఫ్లాగ్ తోటి nginx డిప్లాయ్మెంట్ డిస్క్రిప్టర్ని kubectl అప్లై కమాండ్ తోటి ఈ ఫైల్ని క్రియేట్ చేస్తాం. పార్ట్ని డిప్లాయ్మెంట్ క్రియేట్ అయింది. డిప్లాయ్మెంట్ .apps అనేటటువంటి ఆబ్జెక్ట్ nginx డిప్లాయ్మెంట్ అనే నేమ్తో ఇక్కడ క్రియేట్ అయింది. kubectl get parts చూసినట్లయితే మనకు నెంబర్ ఆఫ్ రిప్లికాస్ క్రియేట్ అయ్యి రన్ అవుతున్నాయి. 3 నెంబర్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ రిప్లికాస్ 3 రన్ అవుతున్నాయి. ఇవన్నీ 3 నెంబర్స్ రిప్లికా సెట్స్. నెక్స్ట్ kubectl get డిప్లాయ్మెంట్స్ ఈ ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేస్తుంది. nginx డిప్లాయ్మెంట్ అనేది నేము. 3/3 రిప్లికాస్ అంటే 3 రిప్లికా పార్ట్స్ క్రియేట్ అయినాయి. దాని లోపల
3 రిప్లికా పార్ట్స్ రన్ అవుతున్నాయి, అప్ టు డేట్ ఉన్నాయి, అవైలబుల్లో 3 ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక కమాండ్ kubectl get డిప్లాయ్మెంట్ నేమ్ ఇచ్చినట్లయితే మనకి ఈ డిప్లాయ్మెంట్ మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే kubectl get డిప్లాయ్మెంట్స్ అనే కమాండ్ని యూజ్ చేసినప్పుడు ఇక్కడ మనకు ఒక్క డిప్లాయ్మెంట్ ఉంది కాబట్టి ఒక డిప్లాయ్మెంటే జరిగింది కాబట్టి అది nginx డిప్లాయ్మెంట్. కుబర్నెటిస్ ఈ క్లస్టర్లో ఉండేటటువంటి డిప్లాయ్మెంట్స్ లిస్ట్ అంతా చూపిస్తుంది. మనకు ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఒకటే చూపిస్తుంది. kubectl get డిప్లాయ్మెంట్స్ nginx డిప్లాయ్మెంట్ని కానీ ఈ డిప్లాయ్మెంట్ నేమ్ని కానీ ఈ కమాండ్ తోటి ప్రొవైడ్ చేసినప్పుడు ఆ డిప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ని చూపిస్తుంది. అంటే ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఆ ఒకటే ఈ కమాండ్లో 2 కమాండ్లోనూ సేమ్ చూపిస్తుంది. ఇప్పుడు kubectl డిస్క్రైబ్ డిప్లాయ్మెంట్ నేమ్ ఇచ్చినట్లయితే ఇక్కడ మనకు ఈ డిప్లాయ్మెంట్ ఆబ్జెక్ట్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవుతుంది. నేమ్ nginx డిప్లాయ్మెంట్, డిఫాల్ట్ నేమ్ స్పేస్ ఏమీ లేదు. అలాగే లేబుల్స్ అనోటేషన్స్ nginx నేమ్ స్పేస్ డిఫాల్ట్ నేమ్ స్పేస్ యూజ్ చేసుకొని సెలెక్టర్స్లో యాప్ nginx ఉంది. అలాగే రిప్లికాస్ 3 డిజైర్లో ఉన్నాయి, 3 అప్డేటెడ్లో ఉన్నాయి, 3 టోటల్గా ఉన్నాయి, 3 అవైలబుల్గా ఉన్నాయి, 0 అన్అవైలబుల్లో ఉన్నాయి. రోలింగ్ అప్డేట్ స్ట్రాటజీ అది నెక్స్ట్ చూద్దాము. ఇన్ కంటైనర్లో పాడ్ టెంప్లేట్లో మనకు లేబుల్ ఉంది. అక్కడ ఈ యాప్ nginx టెంప్లేట్ లేబుల్ వేరే, ఇక్కడ మెటాడేటా లేబుల్ వేరే. ఈ ఇక్కడ లేబుల్ నన్ను చూపిస్తుందంటే మెటాడేటాలో లేబుల్ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ నన్ను చూపిస్తుంది. అదే లేబుల్ని ప్రొవైడ్ చేసింది టెంప్లేట్లో కాబట్టి యాప్ nginx అనే లేబుల్ పాడ్ టెంప్లేట్లో ఈ డిస్క్రిప్టర్లో చూపిస్తుంది. ఇంకా కంటైనర్ ఇన్ఫర్మేషన్ నేను ఏదైతే ఇచ్చానో అది ఇమేజ్ nginx 1.7.9 పోర్ట్ నెంబర్ nginx ఇమేజ్ కాబట్టి ఈ పోర్ట్ 80ని ఎక్స్పోజ్ చేస్తుంది కాబట్టి nginx పోర్ట్ ఏదైతే మనం మేనిఫెస్ట్ ఫైల్లో ప్రొవైడ్ చేసామో అదే చూపిస్తుంది. ఇక ఈవెంట్స్ అనేవి ఇక్కడ ఏమీ లేవు. డిప్లాయ్మెంట్ కంటైనర్ స్కేల్డ్ అప్ రిప్లికా సెట్ nginx డిప్లాయ్మెంట్ అని 2 3 స్కేలింగ్ రిప్లికా సెట్ 3 ఇలా మనకు ఈవెంట్స్లో ఏ ఎర్రరు చూపించట్లేదు. నెక్స్ట్ కమాండ్ డిప్లాయ్మెంట్స్కి సంబంధించింది. ఇక్కడ kubectl డిస్క్రైబ్ ఎడిట్ కమాండ్ ఇస్తాను. గెట్ తీసి kubectl ఎడిట్ డిప్లాయ్మెంట్ నేమ్ కమాండ్ ఇది మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ఫైల్ ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ప్రీవియస్ వీడియోలో నేను చెప్పినటువంటి మెటాడేటాలో అనోటేషన్స్ అనేవి చెప్పాను. ఇక్కడ ఇంకో రిప్లికాస్ 3 ఉన్నాయి. దీనిని 5గా చేంజ్ చేసినట్లయితే మనకి వెంటనే 5 రిప్లికా సెట్స్ క్రియేట్ అయిపోతాయి. మీరు చూసినట్లయితే ఎడిట్ అయింది. kubectl గెట్ పార్ట్స్ చూసినట్లయితే 5 రిప్లికా పార్ట్స్ మనకు ఈ డిప్లాయ్మెంట్లో క్రియేట్ అయినాయి. ఇలా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిక్రీజ్ చేయాలన్నా కూడా మనం సేమ్ kubectl ఎడిట్ డిప్లాయ్మెంట్ నేమ్ ప్రొవైడ్ చేసుకొని ఈ రిప్లికా సెట్ నెంబర్ని మార్చినట్లయితే
1 ఇస్తాను. సేవ్ చేసిన తర్వాత మనం చూడవచ్చు మనకి ఇక్కడ టెర్మినేట్ అయిపోతున్నాయి. ఆల్రెడీ 2 టెర్మినేట్ అయిపోయినాయి, ఇక 2 టెర్మినేట్ అయిపోతున్నాయి. ఇక్కడ క్రియేట్ అయిన ఈ 5లో మీరు చూసినట్లయితే 9s4d టెర్మినేట్ అవుతున్నాయి. నెక్స్ట్ అగైన్ సేమ్ కమాండ్ ఇచ్చినట్లయితే మనకు అన్నీ టెర్మినేట్ అయిపోయి సింగిల్ రిప్లికా పాడ్ మాత్రమే రన్ అవుతుంది. ఇలా డిప్లాయ్మెంట్స్ని స్కేల్ చేయడానికి మనం ఫైల్ని ఎడిట్ చేసిన వెంటనే అది డైనమిక్గా రిప్లికా పాడ్స్ని ఇంక్రీజ్ చేయడము డిక్రీజ్ చేయడము మనం ఏ నెంబర్ అయితే ఇచ్చినామో దాని ప్రకారం స్కేల్ అప్ అండ్ స్కేల్ డౌన్ జరుగుతుంటుంది. ఇది డిలీట్ చేయడానికి కమాండ్ డిప్లాయ్మెంట్. ఈ డిప్లాయ్మెంట్ని డిలీట్ చేస్తున్నాను. డిలీట్ కమాండ్ యూజ్ చేసి ఎలా అయితే పాడ్ని డిలీట్ చేస్తామో సేమ్ కమాండ్ kubectl డిలీట్ డిప్లాయ్మెంట్స్ nginx డిప్లాయ్మెంట్ అనేది ఈ డిప్లాయ్మెంట్ యొక్క నేమ్, అది ఈ డిప్లాయ్మెంట్ నేమ్ ఇది ప్రొవైడ్ చేసినప్పుడు డిలీట్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ డిప్లాయ్మెంట్స్ గురించి. నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఫర్దర్ వీడియోస్ కోసం. అలాగే మీకు ఏదైనా క్వరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. థ్యాంక్ యూ.